అయితే పందానికి సిద్ధమేగా? సిద్ధమే. నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయకముందే ఒంటి కాలు మీద నిలబడతాను చూడు. స్టార్ట్ చేసుకో. కావాలంటే 1 మినిట్ ఆగి స్టార్ట్ చేసుకో, ఏం పర్లేదు. లేదు, ఏదైనా నీతంటే నీతే, న్యాయం అంటే న్యాయమే, ధర్మం అంటే ధర్మమే, పోటీ అంటే పోటీయే. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. 1 2 హేయ్, వంట చెప్పి ఆగిపోయావేంటే? 3 అను. ఆగండి, కొంచెం దాహం ఇస్తుంది, మంచినీళ్ళు తాగుతాను. ఏంటలా చూస్తున్నారు? కాళ్ళు లాగేస్తుందా? సమస్య లేదు. బాటిల్ వాటరే కాదు, నువ్వు బిందె నీళ్లు తాగినా సరే నేను వెయిట్ చేస్తాను. అవునా, సరే ఆగండి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? బిందెతో నీళ్లు తెచ్చుకుందామని. ఏయ్, నేనేదో మాట వరుస కంటే నిజంగానే బిందె తీసుకొస్తావా? ఓ, మాట వరుస కన్నారా? నిజంగానే అన్నారేమో అనుకున్నాను. నువ్వు సొల్లాపు. 3 అను. అంటే మీరు 3 అనమంటే అనేయాలా? మరి 2 తర్వాత 3 కదా? అయ్యో బాబోయ్, పెద్ద లెక్కల మాస్టారు, ఎన్ని అంకెలు వచ్చేసాయో. మాకు రావు మరి. 3 అంకెలు లెక్క పెడతాను, కానీ కొంచెం టైం పడుతుంది. టైం పట్టడం ఏంటే? అదే కదా పందెంలో ట్విస్ట్. ధర్మం అన్నావు, న్యాయం అన్నావు. పందెం అన్న తర్వాత 100 ఉపాయాలుంటాయి. అందులో ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, అన్ని ఇన్వాల్వ్మెంట్లు ఉంటాయి. ఇంతకీ ఆ 3 అంకె ఎంతసేపట్లో లెక్క పెడతావు? ఎంతసేపట్లో లెక్క పెడతావంటే ఇమీడియట్ గా లెక్క పెట్టొచ్చు, 1 మినిట్ ఆగాక లెక్క పెట్టొచ్చు, 1 డే ఆగాక లెక్క పెట్టొచ్చు, 1 మంత్ ఆగి లెక్క పెట్టొచ్చు, 1 ఇయర్ కూడా పట్టొచ్చు. ఏమే, నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా? అయ్య బాబోయ్, నా మొగుడికి ఎన్ని తెలివితేటలు. 3 లెక్క పెడతావా లేదా? ఏ లెక్క పెట్టకపోతే కాలు దించేస్తారా? దించేయండి, అప్పుడు మీరు ఓడిపోయినట్టు, మీరు నాకంటే తక్కువని ఒప్పుకున్నట్టే. లేదు, నేను ఒప్పుకోను. అయితే వెయిట్ చేయండి. ఏమే, నన్ను ఇలా ఒంటికాల మీద నిలబెట్టి నువ్వు ఆవలిస్తావేంటి? నైట్ ఎఫెక్ట్ కదండి, నిద్ర వస్తుంది. మరి నేనేం చెయ్యాలి? నేను 3 లెక్క పెట్టే వరకు ఒంటి కాలు మీద కొంగ జపం చేయండి. స్టామినా ఒంట్లో ఉంటే చాలదు, బుర్రలో ఉండాలి. టాటా, సీ యూ, బాయ్, గుడ్ నైట్. ఓసే 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 రాక్షసి! ఓ వసే రాక్షసి!